ఒక నైతికతో రాజకీయం చేస్తూ ప్రజల్లో గెలుస్తున్నాను. ఇలా దొంగసాట రాలే. నేను జైలు ఏ రోజు కూడా 36 ఏళ్ళ రాజకీయ చరిత్రలో పొరపాటున ఒక కేసు, రాజకీయ కేసు తప్ప, ఎలక్షన్ కేసులో ఉద్యమాల కేసు తప్ప నా మీద ఏ రకమైన కేసు లేదు. నిన్న మళ్ళీ మళ్ళీ కానీ పేరుతో ఈసారి ఈ 10 ఎయిర్పోర్ట్కి వచ్చి చెప్తూ వస్తాను. నా కొడక కళ్ళు నొప్పి వచ్చారా? కళ్ళు చెప్పిన నా కొడక, నీకు నోరు ఉందని, నీకు పేపర్ ఉందని వాగుతావా? నీకు ధైర్యం సత్తా ఉంటే రికార్డుతో రా, నీ ఇష్టం. డేట్ నువ్వే ఫిక్స్ చేసుకో, ప్లేస్ నువ్వే ఫిక్స్ చేసుకో. ఎక్కడైనా అడిగి నేను డాక్యుమెంట్స్ రా, ప్రెస్ వాళ్ళు పిలువు, ప్రూవ్ చేయి. ఈ వైసీపీ గుమస్తాగా పనిచేస్తాను, బంధువులుగా పనిచేస్తాను. లేకపోతే మాత్రం రదా నా కొడక చెప్తే వస్తాను. నా కొడక స్కౌండర్ అని వీటిని విలువలే. నువ్వు జైల్లో ఉన్న నువ్వు నన్ను నా కొడుకుని మాట్లాడుతావరా? అదొక రాజకీయ కుటుంబం, నీకు తెలియదేమో గతవా. మా ఫాదరు ఆచార్య వినోబాబా వస్తే రావాడలో 10 acres డొనేట్ చేసాం మేము. ఇప్పటికే భూమి ఉంది అక్కడ, హై స్కూల్కి ఇచ్చాం. మొన్న 10 ఎకరాల భూమి ప్రభుత్వానికి ఆచార్య వినోబాబాకి భూజన ఉద్యోగించిన కుటుంబం నాది. మా నాన్న డిస్ట్రిక్ట్ బీసీసీ మెంబరు, డిస్ట్రిక్ట్ బోర్డు మెంబరు. రాజకీయ చర్చ వచ్చాను నేను. నీలా గవర్నమెంట్కి డిన్నర్కి వచ్చాడు, 5 ఏళ్ళకి కరెంట్మెంట్కి వచ్చాడు. నాతో రాజకీయ చరిత్ర కుటుంబం. ఇలాగా బ్రోకర్ పని చేసుకుని రాలే, ఇలాగ జైలుకి వెళ్ళి రాలే. ఆ దిక్కుమాల జగన్మోహన్ రెడ్డిని తప్పుదో పట్టించి వాడిని జైలు పంపింది నువ్వే కదా. దొంగ లెక్కలు పెట్టుకొని దొంగ వ్యాపారాలు చేసుకొని ఇవాళ ఈ కరెంట్కి వచ్చి రాజ్యసభకు వస్తే దిక్కు విశాఖపట్నం వచ్చి నా మీద పేరుతావు. తొక్క ఒడుస్తాను ఈసారి చెమటలు ఒడుస్తాను. ఎయిర్పోర్ట్కి వచ్చి రోడ్డు మీద తొంతాను నేను. మళ్ళీ పేరుతా పిచ్చి పిచ్చి అసలు అయిపో, ఎవరు సంపాదించుకో, ఎవరితో మాట్లాడుతావు తెలిసి మాట్లాడుకో. ఏ జిల్లాకి వచ్చి మాట్లాడుతున్నావు? ఈ జిల్లాలో నీకు బతుకులేదు, ఈ ఊళ్ళో నీకు బతుకులేదు. విశాఖపట్నం వచ్చి మా అమ్మాయికి దొరికారు ఇక్కడ పనికి మాట్లాడు. నీకు అది బాబు చిన్నప్పుడు దొరికారు. నీకు తిప్పుకొని ఇన్స్టిట్యూట్ను